40 మీటర్ల ఎత్తుండే అమర్నాథ్ గుహ లోపల నీటి చుక్కలతో నిలువుగా లింగాకారంలో మంచు గడ్డకడుతుంది. పంచభూతాల రూపాల్లో శివుడు ఉంటాడనే హిందువుల నమ్మకం. అందుకే ఇక్కడ శివుడు జల రూపంలో ఉన్నాడని భక్తులు అంత శ్రమ కోర్చి ఈ పుణ్యక్షేత్రానికి వస్తారు. హిందూ పురాణాల ప్రకారం తన భార్య పార్వతీదేవికి ఈ గుహ దగ్గరే జీవితం గురించి వివరించాడని ప్రతీతి. ఇక్కడ ఉండే మరో 2 మంచు ఆకారాలు పార్వతీదేవి, వినాయకునిగా భక్తులు కొలుస్తారు. ఈ గుహలో ఏర్పడే మంచులింగాన్ని దర్శించేందుకే ప్రతి సంవత్సరం అమర్నాథ యాత్ర చేస్తుంటారు భక్తులు. మధ్యయుగంలో ఈ క్షేత్రం గురించి మర్చిపోయినట్టు తిరిగి ఒక గొర్రెల కాపరి 15వ శతాబ్దంలో తిరిగి కనుక్కున్నట్టు ఒక నమ్మకం. 300 బీసీకి చెందిన రాజు ఆర్యరాజా ఈ లింగాన్ని ఆర్జించినట్టు చెబుతారు. కాశ్మీర రాజుల కథలను వివరించే రాజతరంగిణి పుస్తకంలో కూడా ఈ క్షేత్ర ప్రస్తావన ఉంది. రాణి సూర్యమతి అమర్నాథ్ స్వామికి త్రిశూలం, బాణిలింగాలు సమర్పించినట్టు ఈ పుస్తకం